టీఎంసీల ప్రాజెక్ట్. ఈ 2 రిజర్వాయర్లను బేస్ చేసుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లా అలాగే కొంత చిత్తూరు జిల్లాలో కూడా కొన్ని మండలాలు దీనిలోకి వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా దాదాపుగా సోమశిల ప్రాజెక్టు నుంచి 23 మండలాలు అలాగే కొంత రాపూరు ప్రాంతంలోని మండలంలో ప్రాంతాలు కూడా తీసుకొని సోమశిల రిజర్వాయర్ నుంచి ఇవ్వాలని, అలాగే కండలేరు రిజర్వాయర్ నుంచి మరొక 23 మండలాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీసుకొని ఈ 2 రిజర్వాయర్ల నుంచి త్రాగునీటికి ప్రాజెక్టును తీసుకురావాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ ఉమ్మడి జిల్లాలో ఈ 2 రిజర్వాయర్ల కింద 46 మండలాలకి ఉన్నటువంటి జనాభాకి నీరు ఇవ్వాలనేదే మా ప్రతిపాదన. ఇందులో జనాభా 2058 సంవత్సరాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే 27,52,365 మందికి త్రాగునీటి సమస్య పరిష్కరించడానికి 2058 సంవత్సరానికి జనాభా క్యాలిక్యులేషన్ చేసుకొని సెన్సెస్ ప్రకారం చూస్తే ఇన్ని లక్షల మందికి ఇప్పటి నుంచే ప్రణాళికలను తయారు చేసుకొని ఈ ప్రాజెక్ట్ చేయడం మొదలవుతుంది. ఎందుకంటే ఇవాళ దేశంలో రాజ్యాంగపరంగా ఉన్నటువంటి హక్కు త్రాగునీటి అవసరాలని తీర్చడం. ఇది రాజ్యాంగ హక్కుల్లో ప్రధానమైనటువంటి హక్కు. ప్రతి పౌరుడికి త్రాగునీరు ఇవ్వాలి, పరిశుభ్రమైన తాగునీరు ఇవ్వాలి. ఆ పరిశుభ్రమైన తాగునీరు ఇవ్వడానికి ఇవాళ చేసేటువంటి ఈ ప్రయత్నమే ఈనాడు అమృతధార కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో దాదాపుగా 8,400 కోట్ల రూపాయలని తాత్కాలిక అంచనాలతో మన అధికారులు ఇప్పటికి తయారు చేశారు. ఈ అమృతధార కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమవుతుంది. చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వం ఇది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన సహచర్యంతో ఈ యొక్క గ్రామీణ వ్యవస్థని మెరుగుపరచడంలో మా ప్రభుత్వం పనిచేస్తూ ముందుకెళ్తుంది. తప్పనిసరిగా అమృతధార కార్యక్రమం ఇంటింటికి మంచినీటి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని త్వరగానే మొదలుపెట్టి మరి రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి నీరు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సమీక్ష తర్వాత మీకు వివరిస్తుంది.